మిత్రులారా, ఇవాళ తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలందరూ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చారంటేనే రాజకీయంగా ఎంత ఆందోళన చెంది ఎట్లయినా ఒక శాంతి రావాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆందోళన పడుతున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్లు గత 2-3 నెలలుగా శాంతి చర్చల ప్రస్తావన జరుగుతోంది. ఇక్కడ కూడా ప్రయత్నం జరుగుతుంది. ఢిల్లీలో కూడా మేము కమిటీ ఫర్ పీస్ అనేటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఒక 30 సంస్థలు దాంట్లో భాగస్వాములుగా ఒక ప్రయత్నము జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నది. ఇంత ప్రయత్నం జరుగుతున్నా ఒక 8-10 రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి శాంతి చర్చలు కావాలి. అయినా కేంద్ర ప్రభుత్వం ఉలుగు లేదు, పలుకు లేదు, ఒక్క మాట కూడా అనలేదు, స్పందించడమే లేదు. అంటే ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం ఖాతరు చేయము అనేటువంటి ఒక ధోరణి మనకు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ 2 నెలల క్రితము ఇది అంగీకరించి చాలా ప్రాణాలు కాపాడబడేవి. ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. అటువైపైన మొన్న పోలీస్ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారి చనిపోయారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు దానికి స్పందిస్తూ శాంతి చర్చలు అంటూ ఇలాంటి పనులు చేయడం ఏమిటి అని స్పందించారు. కానీ ఆ శాంతి చర్చలకు మీరేమి ఆహ్వానించలేదు. ఇంతవరకు శాంతి చర్చల విషయంలో మీరు ఒక స్టాండింగ్ తీసుకోలేదు. కనుక ఇవాళకైనా శాంతి చర్చలో సార్ చెప్పినట్టుగా ఆ మార్గం తప్పించి వేరే మార్గం లేదు. ఈ దేశంలో ఉండేటువంటి ఆదివాసీలు ఈ గత 50 ఏళ్ళే కాదు, 200 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాలన్నీ వాళ్ళ ఆందోళనలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బిహార్, గడ్చిరోలి, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ అన్ని చోట్ల ఈ సమస్య ఉంది. ఈ సమస్య కేవలము ఆదివాసీ ప్రాంతాల్లో ఉండడానికి ప్రధాన కారణం అక్కడ వాళ్ళ పాపం, వాళ్ళ విషాదం కానీ వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన గన్నులు ఉన్నాయని వాళ్ళకు తెలియదు. తెలిసినా వాళ్ళు దాన్ని ముట్టేవాడు కాదు. వాళ్ళు ఆస్తి సంపాదించుకోవాలనో, లేకపోతే సంపద కూడబెట్టుకోవాలనో, భూమి కావాలనో, సొంత ఆస్తి కావాలనో అలాంటివి లేని ఇప్పటికీ ఆదివాసులు ఒక సమిష్టి జీవనంలో ఉన్నారు. అలాంటి సమాజంలో వాళ్ళ అనుమతి లేకుండా అసలు రాష్ట్రం అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటిది స్పష్టంగా రాజ్యాంగంలోనే రాసింది. రాజ్యాంగంలోనే స్పష్టంగా రాసింది. రాజ్యాంగంలో ఏం రాసింది? ఆదివాసీల పర్మిట్ లేకుండా షెడ్యూల్ 5లో రాజ్యము అడవిలోకి ప్రవేశించకూడదు. తర్వాత చాలా చట్టాలు వచ్చాయి దాన్ని బలపరుచు. ఈ చట్టాలను కూడా మీరు చట్టాలను బయట పెట్టేసి ఎవరడ్డం వచ్చినా, చెట్లడ్డం వచ్చినా, మనుషులడ్డం వచ్చినా నరికి మేము అక్కడ ఉండే ఖనిజాలని మేము కార్పొరేట్కి అప్పచెప్తామనేది ఇది ఎంతవరకు సమర్థనీయం? ఇది ప్రజల దృష్టి నుంచి కానీ, సమాజం దృష్టి నుంచి కానీ కార్పొరేట్లకు ఈ దేశంలో ఉండేటువంటి విలువైన గంటలని ఇవ్వడం అనేది అది ఎంతవరకు న్యాయమో మనం ఆలోచించవలసినటువంటి సందర్భం ఒకటి వచ్చింది. ఇంతకుముందు కనీసం ప్రభుత్వము మాకు 100 కావాలి, సింగరేణి కాలనీస్ అంటే అది ఒక ప్రభుత్వ ఆధీనంగా నడుస్తుంది. గన్లన్నీ జాతీయం చేయాలని ఒక దశలో ఒక చర్చ కూడా జరిగింది. ఇవాళ గన్లకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేంటి? అసలు సమాజానికి అవసరం ఉంటే అవసరం అంత గన్లు చాలా జాగ్రత్తగా కొంత గన్లు తీసుకోవచ్చు, కానీ మేము ప్రైవేట్ వాడికి అప్పచెప్తామనేటువంటి ఇది మొత్తంగా రాజ్యాంగానికి వ్యతిరేకం. సార్ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉండే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసిన బాధ్యతలు ఉన్నవారు రాజ్యాంగానికే వ్యతిరేకం. అయినా కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఇవాళ ఈ పని చేస్తున్నామనేది అంటున్నారు. ఇది ఒక కమిటీగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు శాంతి చర్చలు జరపండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా 17 జూన్కి ఒక ధారణ చేయాలని అన్ని రాజకీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలుపుతామని పోయిన మీటింగ్లో వాళ్ళు చెప్పారు. ఇక రెండవ అంశం ఏంటంటే సమాజం దీన్ని పట్టించుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా దీన్ని పట్టించుకోవాలి.
ఎందుకు పట్టించుకోవాలంటే ఈ దౌర్జన్యం ఏదైతుందో ఈ అంటే అంతులేని బలప్రయోగం రాజ్యంతో చట్టంతో సంబంధం లేకుండా రాజ్యం ఏ బలప్రయోగం అయితే వ్యవస్థలో చేస్తున్నదో అది అక్కడ ఆగదు. అది చరిత్ర. ఎందుకంటే ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత ఏ చట్టము ఏ చట్టబద్ధ పాలన రాజ్యాంగము ప్రజాస్వామ్యం దీంతో సంబంధం లేకుండా మేము బలప్రయోగం చేస్తామంటే నేను రాజ్యాంగాన్ని క్లాస్ రూమ్లో చెప్పినవాడు కాదు, లేదా చరిత్ర చెప్పినవాడు కాదు. రాజ్య స్వభావంలో అట్లా ఆగడం అనేది ఉండదు. ఇంత అధికారం ఉపయోగించిన ఒక రాజ్యము ఈ అధికారాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి మీదైనా ఉపయోగించే ఒక ప్రమాదం ఉంటుంది. కనుకనే రాజ్య బలప్రయోగం మీద ఆంక్షలు పెట్టడానికే రాజ్యాంగం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటేనే నిజానికి రాజ్య బలప్రయోగం మీద ఆంక్షలు ప్రధానం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ప్రజాస్వామ్యం అంటే దాని నిర్వచనం ఏమిటంటే రక్తపాతం లేకుండా సమాజంలో మౌలికమైన, ఆయన రెవల్యూషనరీ అన్నాడు, విప్లవాత్మకమైన సామాజిక ఆర్థిక మార్పును తేవడమే ప్రజాస్వామ్యం. ఇలా ప్రజాస్వామ్యం అంటే బలప్రయోగం లేని, బలప్రయోగం అత్యంత అంటే బహుశా ఏమాత్రమైన అవసరమైనా అది చట్టబద్ధంగా ఉపయోగించవలసిన, కానీ మీరు వాళ్ళ బలప్రయోగం చేయడం అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. కనుక మేమందరం కూడా మరోసారి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కలిసినప్పుడు తన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. అయితే ముఖ్యమంత్రి గారిని ఒకటి చెప్పడం ఏంటంటే, ఎవరైనా సరెండర్ అవుతాము అని అంటే వారికి రక్షణ కల్పించి ఒక అనౌన్స్మెంట్ వాడు చేసి ఎవరైనా సరెండర్ కావాలనుకుంటే వాళ్ళు సరెండర్ కావచ్చు అనేటువంటి ఒక ప్రకటన చేస్తే కూడా బాగానే ఉంటుందేమో. ఎందుకంటే దాంట్లో కొంత ఆరోగ్యం పాడైన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఈ భయంలో బతకడం కంటే అలాంటి వాళ్ళకి ఏదైనా రక్షణ కలిసి ఎవరైనా రావాలని అనుకుంటే సరే మనం పోయి అక్కడ సరెండర్ అయితే మనకు రక్షణ ఉంటుంది అనేటువంటి కూడా శాంతి చర్చలో ఒక భాగంగానే దాన్ని కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా చెబుతూ 17వ తారీఖు జూన్ ఏదైతే ఈ ధారణ అనుకుంటున్నామో ఆ ధారణను సక్సెస్ఫుల్ చేయమని సమాజం ఆలోచించి స్పందించడం నేర్చుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే సమాజంలో అన్ని వర్గాలు అన్ని సెక్షన్స్ స్పందించాలి. స్పందించకపోతే జరగబోయేది ఏంటంటే మీరు ఇవాళ ఏ స్వేచ్ఛ అనుభవిస్తున్నామని అనుకుంటున్నారో ఆ స్వేచ్ఛ ఉండదు. ఆ స్వేచ్ఛ లేని సమాజము చాలా దుర్భరంగా తారాసనమైన గాలి కూడా పీల్చుకోలేని ఒక పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు చరిత్రలో స్పందించవలసిన సమయం. అందుకనే సమాజానికి కూడా మేము చేస్తున్నట్టు ఏంటంటే అన్ని సెక్షన్స్ ఈ శాంతి చర్చ విషయంలో స్పందించండి. అది కేవలం మావోయిస్టు సమస్యను రాజ్యాంగ మొత్తం సమాజం యొక్క సమస్య, అది మీ సమస్య మా సమస్య అందరి సమస్య అని చెప్తూ ఈ మొత్తం మేము చేస్తున్న ప్రయత్నానికి మీడియా నుంచి మీరు కొంత సహకరిస్తున్నారు. ఈ సహకారం కొనసాగించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను